హలో రవి గారు వచ్చే ఇప్పుడు మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ వెళ్ళి అటు నుంచి అటు గచ్చిబౌలి అంట. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అటు నుంచి అటు ఏమైనా తినేసి కొంచెం టైం పాస్ చేసి వద్దాం, అది ప్లాన్ ప్రస్తుతానికి. నిన్న ఎక్కడ డ్రాప్ చేయాలి? పక్కన గల్లీలో. తీసుకో, హ్యాండ్ ఓవరింగ్ టు వెల్కమ్ బ్యాక్. మళ్ళీ చిరుగాడు వచ్చిండు బ్లాగ్లకి. ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అది ఇప్పుడు ఎటు పోతున్నాం? గచ్చిబౌలి. మరి ఏం తినేదేమన్నా ఉన్నదా? తిందాం బయటనే. నాకు ఆకలి అవుతుంది, నేను ఏం తినలే. ఆడేయడం తిందాం గచ్చిబౌలిలో. చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, కొత్తగా డ్రైవింగ్ కూడా ఓపెన్ అయింది. పోదాం. చాలా రోజులు, లాస్ట్ ఫస్ట్ రోజులు అయింది. నిన్న పోయిండేరా. మన కాలేజ్లో పోయిన డ్రైవింగ్ అది ఓపెన్ అయింది. ఓకే, అది సంజా కన్వెన్షన్ అని ఉంటుంది ఒకటి. నిన్న నేను సినిమాకి పోయిండే, తెలుసా? తెలియదు. ఇది స్నాప్ కూడా పెట్టలేదు అనుకుంటా. బాలయ్య బాబు సినిమాకి పోయినా. డాకు మహారాజ్. నేను భూషణ్ ఆడు, సాక్షి ఆడు. ఆ వ్లాగ్ రేపు వస్తుంది, చూడండి, చూపిస్తా. బాలే వచ్చింది అది కూడా. సాక్షి ఆడు కామెడీ బాలే టైం. నాకు తెలిసి ఆల్రెడీ ఆ వ్లాగ్ చూసి ఉంటారు రా. ఇది థర్డ్ వ్లాగ్, థర్డ్ ఫోర్త్ వ్లాగ్. ఇప్పుడు రేపు ముంబై ఫ్లైట్లో పోతున్నాడు మనోడు. బస్సులో పోతున్నా, ఫ్లైట్లో కాదు. అందుకే ఈరోజు బయటికి పోవాలని చెప్తే వీడు తీసుకొచ్చిండు బయట. రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ రేపటికెళ్ళి ఫుల్ అయిపోతాయి, అందరు వచ్చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. గచ్చిబౌలి పోయి అట్లా టైం పాస్. బేసిక్గా చెప్పాలంటే ఆడి పని ఉంది, నాకు టైం పాస్. ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాంగా. ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ మామూలుగా లేదు. అంటే హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పెద్దది రాదు ఇండియాలోనే పెద్దదా? మరి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు మొత్తం. ఎప్పటి నుంచో ఉంది కదా, ఎప్పటి నుంచో, లిటరల్లీ చాలా చాలా ఇయర్స్ నుంచి వెళ్తుంది. ముందు నుంచి ఉంది. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. హాలిడే సీజన్ ఏమో, అందరూ మొత్తం ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయట ఉన్నారు. అసలు ఎవడరా హైదరాబాద్ వదిలేసి పోయిందన్నది అందరూ. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు రా. కాకపోతే ఈ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే ఎగ్జిబిషన్ వల్ల. మస్తు పెద్ద ఎగ్జిబిషన్ కదా, అందరు వచ్చేసి పోనీకనే అవుతలేదు. ఈ రూట్లో నేనా డుకాటి షోరూమ్ ఉంది? రైట్ సైడ్ ఉంటుంది. ఈ రూట్లోనే డుకాటి షోరూమ్ ఉంది. వీలైతే ఖాళీ వాడు ఓపెన్ ఉంటే లోపలికి పోయి బండ్లు చూసి వద్దాం. ఈ బ్లాగ్ హిట్ అయిపోయి నెక్స్ట్ ఆ బండి మీద బ్లాగ్ చేయాలి మేము. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అది అట్లా దేవుందా, దేవుడు ఏది అనుకుంటే అది. ఓపెన్ ఉంటే పోదాం లోపలికి. క్లోజ్ ఉంది అనుకున్నది కాలే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సర్లే, చెప్పినా ఎదురా ఢిల్లీ బంద్ చేస్తారు. ఫెస్టివల్స్ కదా, ఫెస్టివల్ సీజన్. ఎప్పుడు హైదరాబాద్ రాలేని వాళ్ళకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, పోలీస్ హెడ్ క్వార్టర్స్, అది చూపిస్తా. ఇదే ఏరియాలో ఉంటుంది. అసలు ఎందుకు అంత ఖర్చు, ఎందుకు ఖర్చు పెట్టిరో చూద్దాం. ఇదే మన పోలీస్ హెడ్ క్వార్టర్సా? హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్. ఏషియాలో పెద్దది అనుకుంటా ఇదే, సౌత్ ఏషియా అట్లీస్ట్. మన బండి బాబాయ్ కేసులో వెళ్ళడానికి వచ్చింది. బండి బాయ్ వచ్చిండు. బాయ్ సారీ బాయ్ దాంట్లోకి వచ్చిండు. బాయ్ రాలే. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దాంట్లోకి వచ్చి మీటింగ్ అయింది కదా, మన మీటింగ్ దాంట్లోనే. ఇట్లా ఉంటుంది మనతోని.
వీడియో కోసం ఏదైనా చేస్తాం, వీడియో కోసం ఏదైనా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. చూడు వాడు ఏడు నడుస్తుండో చూడు, ఫోటో తీస్తుంటాడు వాడు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. తెలివైనోడా తెలియలేనోడా మనకు తెలియదు, కానీ ఏడు నడుస్తుండో చూడు. అలా ఒక బిల్డింగ్ కొనేసాను. ఇలా బిల్డింగ్లు ఒక బిల్డింగ్ ఫ్లోర్ కట్టి కంపెనీ పెడదాం మామ, నా కోరిక అయితే అది. డిఎల్ఎఫ్ దగ్గరికి వచ్చినాం. ఇది నైట్ లైఫ్కి అడ్డా. మనం డ్రైవింగ్కి వచ్చినాం, డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న డ్రైవింగ్కి. ఎట్లుంటుందో చూద్దాం. నాకు తెలిసి నేను చాలాసార్లు వచ్చిన, కానీ రెన్యువేట్ చేసారు. రెన్యువేట్ చేసిన తర్వాత బాగుంది అన్నారు. మరి మొన్నడాక ఐపీఎల్ ఉన్నప్పుడు పీక్లు ఉండే, ఇప్పుడు మరి ఎట్లున్నదో మరి. మళ్ళీ ఐపీఎల్ వస్తుంది కదా, ఇప్పుడు ఇంకా పీక్. సీజన్ బట్టి ఈడ కూడా నడుస్తుంది. చూద్దాం ఫుడ్ ఏం తిందాం. వాడు కార్లు ఇవన్నీ కెపాసిటీ వచ్చినప్పుడే క్రేజీ ఉంటుంది. టన్నులు పడుతున్నాయి అనుకో వెనకాల. ఏం తిందాం చెప్తే దాన్ని బట్టి తిందాం కదా, చూద్దాం అక్కడ ఉంటాయి. లేకపోతే బయటకు పోయి బిర్యానీ తిందామా. ఇష్టం రా. నేను తినలే ఈసారి వచ్చినప్పుడు. యువర్ ట్రీట్ ఆల్వేస్ యాజ్ ఆల్వేస్. ఎవ్రీ టైమ్ ఐ ట్రీట్, దట్ కాంట్ బి పాసిబుల్ రైట్. తిన్నీకి వచ్చినాం కదా, ఏం లేవు తిన్నీక. మళ్ళీ వాపస్ లక్కడి కపూల్. నీకు ఒకటి తెలుసా, ఈ పెట్రోల్ పంప్ అంది, ఈ ఏరియా అంతా, ఈ ల్యాండ్ అంతా అంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పీక్ స్టేజ్లో Same symbol. అని నేను అనుకుంటున్నా. మరి ఏందో తెలియదు, మీరే చెప్పండి కామెంట్స్లో ఎట్లుందో. మరి రియల్ ఎస్టేట్ లెవెల్ ఏంది, పరిస్థితి ఏంది, మీరే కామెంట్స్లో చెప్పండి. టూ హై. నేను అది అనుకుంటా మస్తుందని. చూద్దాం, మీ కామెంట్స్లో చెప్పరు ఏందో పరిస్థితి. ఇంపీరియల్లో తిన్నీకి వచ్చినాం, బిర్యానీ తిన్నీకి వచ్చినాం. రేపు వెళ్ళిపోతున్నా కదా, మళ్ళీ బిర్యానీ దొరకదు. బిర్యానీ తినేసి వచ్చినప్పుడు ఈసారి బిర్యానీ తినలే, ఇప్పుడు బిర్యానీ తినేసి చూస్తాడు. రియల్ షాపర్స్ కూడా అట్లా ఉంటుంది ఒరిజినల్. అది అటు ముందర అది. ఇప్పుడు మా సాకల మీద ఉన్నాం ఇద్దరం. ఇప్పుడే వచ్చింది బిర్యానీ, ఎగ్ బిర్యానీ చెప్పినాం, మస్తు ఉంది. ఇప్పుడే తిన్నాం, అయిపోయింది, బయటకు వచ్చినాం, మస్తు ఉంది. నడుపు నువ్వే, నడిపే ఒక్కలేదు. అది పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్ బాగా దింపేసి మనం ఇంటికి వెళ్ళిపోవడే, అయిపోయింది అంతే. సీ యూ ఇన్ అదర్ బ్లాగ్.